ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నిన్ను గణపరచాలంటే దేవుని మాటను, శ్రేష్టమైన మాట, ఆయన పరిశుద్ధమైన మాట వినేవారుగా నువ్వు ఉన్నప్పుడు అద్భుతంగా అంచెలంచెలుగా ప్రభు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. కొంతమంది దేవుని మాట వినరు, ఇంట్లో పెద్దల మాట వినరు, ఎవ్వరి మాట వినరు. వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళంతకు వాళ్ళే చెడిపోతూ ఉంటారు. ఎవ్వరు వారిని చెరగొట్టరు. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళంతకు వాళ్ళే చెరుపుకుంటూ ఉంటారు. వారి జీవితం వారే నాశనం చేసుకుంటూ ఉంటారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. 16వ కీర్తన 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవునికి స్తుతి గాక. మనోహర స్థలమైనలో నిన్ను నిలబెట్టాలంటే, శ్రేష్టమైన కృపతో దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నువ్వు అన్ని విషయాలను హెచ్చించబడాలంటే మొదట యేసయ్య మాట, రెండవదిగా సేవకుని మాట, మూడవదిగా ఇంట్లో పెద్దల మాట ఎవరైతే వింటారో వారి అన్ని విషయాల్లో ఘనత కలిగిస్తూనే ఉంటారు. ఒక ఇంట్లోట 2 మగపిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు అస్సలు వినడు. తల్లిదండ్రుల మాట కాదు, సేవకుల మాట కాదు, యేసు ప్రభు మాట కూడా వినకుండా తన ఇష్టానుసారంగా తిరగడం ప్రారంభించాడు. తల్లికి ఆ పెద్ద కుమారుడు అంటే ప్రాణం, ఏమనేది కాదు. ఏదన్నా కూడా చిన్న కుమారుడికే పని చెప్పేది, అతన్నే తిట్టేది, అతన్నే మరి అన్ని చోట్లకు పంపించేది. కానీ చిన్న కుమారుడు పెద్దల మాట అంటే గౌరవం, సేవకుని మాటన్నా, ప్రభు వాక్యమన్నా అతనికి చాలా పిచ్చి, చాలా ప్రాణం. అన్ని విషయాల్లో మాట వినడం దేవుడు చూస్తూ ఉన్నాడు, సేవకుడు చూస్తూ ఉన్నాడు. మరి ఇంట్లో పెద్దల మాట కూడా చాలా గౌరవం. ఆ బిడ్డ చక్కగా చదువుకుంటూ చక్కగా ఎదిగి ఫలిస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడు అంటే తల్లికి ప్రాణమే కానీ ఏ మాట వినడు, చదువులో లేదు, మరి ఏ పనిలో కూడా మేలుకరమైన వాడుగా పెద్దవాడు లేడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చూస్తాడంటే మాట వినేవారు, వారినే హెచ్చిస్తాడు, వారినే గణపరుస్తూ ఉంటాడు. ఈ చిన్న కుమారుడు పెద్ద అయిపోయాడు, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, మంచి జాబ్, శ్రేష్టమైన కంపెనీలో దేవుడు తనకి జాబ్ అనుగ్రహిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య దగ్గర సాష్టాంగపడ్డాడు. ఎందుకో తెలుసా? ఇది నీవిచ్చిందే ప్రభు, ఇది నీవు నాకు అనుగ్రహించిన మహాధన్యత, నువ్వు హెచ్చిస్తేనే నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యానని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి దైవ సేవకుడు దగ్గరకు వచ్చి ఆ శుభవార్త చెప్పాడు. తల్లిదండ్రులు ఇద్దరిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? బ్రాందీ షాపులు. చూడండి, ప్రభు మాట ఎవరైతే వింటారో అతన్ని ఏరి కోరుకొని అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు, అన్ని విషయాల్లో గణపరుస్తాడు. ఈరోజు చాలామంది యేసయ్య మాట వినరు. చాలా కుటుంబాల్లో నశింపు, చాలామంది పిల్లలు మరి నశించిపోతూ ఉంటారు. ఎందులో ఎదగరు, ఏ దాంట్లో ఫలించరు, ఏ దాంట్లో ఉండరు. ఎక్కడ కనిపిస్తూ ఉంటారంటే సినిమా హాల్ దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర, మరి సిగరెట్లు తాగే వాళ్ళ దగ్గర, అందరికీ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మీ కుమారులు, మీ పిల్లలు కనిపించవలసిన ప్లేస్ ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, ప్రార్థనలో, ఆరాధనలో వారు మీకు కనిపించినప్పుడు వాళ్ళు ఎదిగే మరి ఒలీవ మొక్కల వల్లే వారిని అన్ని విషయాల్లో పరిమళ వాసనతో ఎదిగి ఫలిస్తూ ఉంటారు. అది నేర్పించండి. ఈరోజు పిల్లలు పాడైపోవడానికి పెద్దలే కారణం. కాబట్టి జాగ్రత్తగా వాక్యంలో పెంచండి, ఆరాధనకు నడిపించండి. మీ ప్రవర్తనే మీ పిల్లలకు మార్గదర్శకులుగా మీరుండాలి. అటువంటి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించి మిమ్మును మీ పిల్లలను ప్రభు దీవించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి పిల్లలు ఎదిగితే అది తల్లిదండ్రులకు చాలా సంతోషం. ఏ కుటుంబంలో అయితే మొదట నీ మాట, తర్వాత సేవకుని మాట, తర్వాత తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో వారు అన్ని విషయాల్లో ఫలించే ద్రాక్షవల్లి వలె మరి ఆకు వాడక ఫలించు మరి వృక్షం వలె ఉంటారని వాక్యం ద్వారా సెలవిచ్చావు. ఈ పిల్లలందరూ నీ మాట విన్నట్టు, పెద్దల మాట విన్నట్టు, గౌరవించినట్లు, మరి అనుకువతో నడుచుకున్నట్లు ప్రతి వారికి ఇట్టి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా.